వరంగల్ జిల్లాలో గత 10 సంవత్సరాల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో యజ్ఞోపవీత టీం అనే ఒక టీమును ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా బ్రాహ్మణులందరికీ చాలామందికి ఉపనయన కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నెల 17వ తారీఖు 2వ నెల 2025 సోమవారం రోజున చింతగట్టు క్యాంపు వెనుక డిఎస్ఆర్ గార్డెన్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు సామూహిక ఉపనయన కార్యక్రమాలు పెద్దలు బ్రహ్మణపల్లి మధుశర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి యజ్ఞోపవీతం అధ్యక్షులు పెద్దలు ఉదయమరి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మొత్కూరు రామేశ్వరరావు గారు, మరి నా పేరు వెన్నపల్లి జగన్మోహన్ శర్మ గారు, నేను మా యజ్ఞోపవీత టీం సభ్యులందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గత నెల 15 రోజుల బట్టి బ్రహ్మాండంగా సన్నాహాలు చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా శాఖాభేదం లేకుండా, సంఘభేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వటువులను ఆశీర్వదించి భోజన తాంబూలాలు స్వీకరించి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను యజ్ఞోపవీతాన్ని మరి ఆనందపరచవలసిందిగా బ్రాహ్మణ బంధువులందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా భీమారం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు ఇదే మా ఆహ్వానం, అదేవిధంగా మారుతి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు ఇదే మా ఆహ్వానం, అంతేకాకుండా గోపాలపురం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు ఇదే మా ఆహ్వానం, లలితా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు కూడా ఇదే మా ఆహ్వానం, మణిగిరి బ్రాహ్మణ సంఘానికి కూడా మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున ఇదే మా ఆహ్వానం, కీర్తినగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు కూడా ఇదే మా ఆహ్వానం, భద్రకాళి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా ఇదే మా ఆహ్వానం, రామన్నపేటలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ వారి సంఘానికి కూడా ఇదే మా ఆహ్వానం, వరంగల్ జిల్లాలో అన్ని సంఘ సభ్యులకు ప్రతి బ్రాహ్మణ బంధువులందరికీ ఇదే మా ఆహ్వానంలాగా భావించి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు.